వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేదు అనుభవం ఎదురైంది. తాండూరుకు వచ్చిన భట్టిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. కాగా కాగ్నా నది బ్రిడ్జిపై పడిన రంధ్రం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. బ్రిడ్జ్ కట్టి 2 ఏళ్లు కూడా కాలేదని, అప్పుడే బ్రిడ్జిపై రంధ్రం పడిందని మండిపడ్డారు. దీనిని పరిశీలించకుండానే డిప్యూటీ సీఎం వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. అంటే వీళ్ళు ప్రజా సమస్యలు అడగడానికి వచ్చారా, తెలుసుకోవడానికి వచ్చారా, లేకపోతే టూర్లు తిరగడానికి వచ్చారా? యారాల మండలంలో కాగ్నా రివర్ పైన బ్రిడ్జ్ కట్టారు. 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు. మరి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఇంత దూరం వచ్చి ఈ సమస్యను చూడకుండా వెళ్ళిపోవడం అనేది దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము, జైలుకు పంపిస్తాము, మరి వాళ్ళ పీకులు తీసి మెడలకు వేసుకుంటామని చెప్పి ఈరోజు అయితే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు. మరి వాళ్ళ కళ్ళ ముందు ఈరోజు సంఘటన జరిగింది ఇక్కడ. మరి దాన్ని చూడకుండా మంత్రి గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది శోచనీయము. సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన, టీఆర్ఎస్ లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి టీఆర్ఎస్ లో ఈ తాండూరు అసెంబ్లీలో ఏదైతే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం. మరి వాళ్ళని ఈ రోజు కాంగ్రెస్ లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి. మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిగి ఈ బ్రిడ్జ్ మొత్తం వల్ల కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.